ఏజెన్సీ ప్రాంతాలలో 100% ఉద్యోగ అవకాశాలు ఆదివాసీలకే కల్పించాలని డిమాండ్ చేస్తూ ఐటీడీఏలు ఉన్న ప్రాంతాల్లో ఆదివాసీ సంఘాలు గత 21 రోజులుగా రిలే నిరాహార దీక్షలకు శ్రీకారం చుట్టాయి. జీవో నెంబర్ 3 రద్దు అవడంతో ఆదివాసీ సంఘాలు ఆందోళన చేపట్టాయి. నా పేరు కుంజానిల్, ఆదివాసీ జేఏసీ రాష్ట్ర కార్యదర్శిగా పనిచేస్తూ ఉన్నాను. ఈరోజు ఆదివాసీ జేఏసీ ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు 21వ రోజు చేరుకున్నాయి. ఈ దీక్షల ప్రధాన కారణం ఏమిటంటే ఆదివాసీ షెడ్యూల్ ఏరియాలో ఇప్పుడున్నటువంటి జీవో నెంబర్ 3 కొట్టివేయడం జరిగింది. ఈ జీవో నెంబర్ 3 స్థానంలో మాకు ఉద్యోగ నియామక చట్టం, మా ప్రాంత ఉద్యోగ నియామక చట్టాన్ని వెంటనే చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాము. అదేవిధంగా ఇప్పుడు ఏదైతే మెగా డిఎస్సి ప్రకటించున్నారో ఆ మెగా డిఎస్సి నుండి షెడ్యూల్ ఏరియా ప్రాంత ఉద్యోగ నియామకాలు చేయాలని చెప్పేసి, ఆ ఉద్యోగాలు కూడా కేవలం ఐటీడీఎల్ ద్వారా మాత్రమే చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తాము. రద్దు కావడం వల్ల ఏజెన్సీ ప్రాంతాల్లో 100% తమ నిరుద్యోగ యువతీయువకులకు రావాల్సిన ఉద్యోగాలు రాకుండా పోతున్నాయని ఏపీ ప్రభుత్వం ప్రత్యేక జీవో తీసుకుని వచ్చి ఏజెన్సీ ప్రాంతాల్లో 100% ఉద్యోగాలు ఆదివాసీలకి దక్కేలా చర్యలు చేపట్టాలనే డిమాండ్తో ఆదివాసీ సంఘాలు రిలే నిరాహార దీక్షలు చేపడుతున్నాయి. న్యాయమైన డిమాండ్ను పరిష్కరించగలని 100% ఉద్యోగాలు ఆదివాసీలకి ఏజెన్సీ ప్రాంతాల్లో కల్పించాలని ఆదివాసీ సంఘాలు చేపడుతున్న రిలే నిరాహార దీక్షలకు వివిధ రంగాల నాయకులు, అనేక సంఘాలు, వివిధ రాజకీయ పార్టీలు మద్దతుగా నిలుస్తున్నాయి. అయితే జీవో నెంబర్ 3 రద్దు అనేది కోర్టు పరిధిలో ఉండటంతో ఏపీ ప్రభుత్వం సైతం దానిపై ప్రత్యామ్నాయ మార్గాల వైపు అన్వేషిస్తుందని ఆదివాసీ నాయకులే చెప్తున్నారు. అయితే జీవో నెంబర్ 3కు ప్రత్యామ్నాయంగా కొత్త జీవోను తీసుకొని వచ్చి ప్రభుత్వంలోని 29 శాఖలలో ఐటీడీఏ పరిధిలో ఉన్న 100% ఉద్యోగాలను ఆదివాసీలకే కేటాయించాలనేది ఆదివాసీల డిమాండ్లు పరిష్కరించాలని, వారు చేస్తున్న న్యాయ పోరాటానికి అందరూ మద్దతుగా నిలవాలని కోరుకుంటూ ఆదివాసీ సంఘాలు తమ న్యాయమైన కోరికలు పరిష్కరించాలని ప్రభుత్వాన్ని సైతం డిమాండ్ చేస్తున్నాయి. ఐటీడీఏ ముందు ఆదివాసీ సంఘాలు గత 21 రోజులుగా రిలే నిరాహార దీక్షను నిర్వహిస్తున్నాయి. తమ న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలని, జీవో నెంబర్ 3కు ప్రత్యామ్నాయంగా ప్రభుత్వం కొత్త జీవోను తీసుకొని వచ్చి 100% ఉద్యోగాలు తమ ఆదివాసీలకే దగ్గేలా చర్యలు తీసుకోవాలన్నదే వారి డిమాండ్. ఆదివాసీలు ఏజెన్సీ ప్రాంతాల్లో చేపడుతున్న నిరాహార దీక్షలకు వివిధ సంఘాల నాయకులతో పాటు ప్రజలు, స్థానికులు కూడా వారి న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాయి. నా పేరు జల్లి నరేష్, ఆదివాసీ జేఏసీ చింతూరు డివిజన్ అధ్యక్షులుగా పనిచేస్తున్నాను. ఆదివాసీ జేఏసీ రాష్ట్ర వ్యాప్త రిలే నిరాహార దీక్షలో భాగంగా చింతూరులో ఈరోజు 21 రోజు దీక్షలను ప్రారంభించడం జరిగింది. ఒక ఆదివాసీ జేఏసీ ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఏజెన్సీ ప్రాంతంలో ఉన్నటువంటి అన్ని ఉద్యోగాలను కూడా 100% షెడ్యూల్ ప్రాంత ఉద్యోగ నియామక చట్టాన్ని తీసుకొచ్చి ఈ ప్రాంతంలో ఉద్యోగాలను భర్తీ చేయాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. అదేవిధంగా మెగా డిఎస్సి నుంచి ఏజెన్సీ పోస్టులను మినహాయించి ఏజెన్సీ నిరుద్యోగుల కొరకు ప్రత్యేక డిఎస్సి నియమించాలని ప్రకటించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము. అలాగే ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఆదివాసీ నిరుద్యోగులకు మరియు ఆదివాసీ యువకులు అందరికీ కూడా డిమాండ్ చేస్తూ మేము రాష్ట్ర ప్రభుత్వానికి ఒక వినతి ప్రకటిస్తున్నాం. ఏంటంటే గతంలో కూడా జీవో నెంబర్ 3ని తీసుకొచ్చింది కూడా నారా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం కాబట్టి ఇప్పటికి కూడా ఏజెన్సీలో మళ్ళీ జీవో నెంబర్ 3కి ప్రత్యామ్నాయంగా ఏదైనా చట్టాన్ని ప్రకటించాలని మా ఆదివాసీ జేఏసీగా డిమాండ్ చేస్తున్నాం. మేము మా న్యాయమైన డిమాండ్ల కోసం 21 రోజులుగా దీక్షలు చేస్తూ ఉన్నాం. ఏదైతే జీవో నెంబర్ 3 స్థానంలో గతంలో ఐటీడీఏ పరిధిలో 29 రకాల శాఖల్లో అన్నీ కూడా 100% ఉద్యోగ నియామకాలు చేపట్టేటోళ్ళు, అటువంటి వాటిని కూడా ప్రభుత్వం మళ్ళీ పునరుద్ధరించాలని మేము ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం.